तेलुगुदेशम के सदर और साबिक चीफ मिनिस्टर चंद्रबाबू नायडू वाईएसआर कांग्रेस हुकूमत की हिरासानी और उनके खानदान को निशान मलामत बनाने से दिलबर्दाश्त होकर अमरावती में एक प्रेस कॉन्फ्रेंस के दौरान रो पड़े। उन्होंने कहा कि उन्हें 2 साल से हिरासा किया जा रहा था और उन पर तरह तरह के इल्जाम लगाए जा रहे थे। हद तो यह है कि उनकी बीवी भुवनेश्वरी को भी सियासत में घसीटा जा रहा है और उनकी किरदारकशी की गई। हालांकि उनकी बीवी का सियासत में कोई अमल दखल नहीं है। वाज़ेह है कि चंद्रबाबू नायडू गैर मुनक़सिम रियासत आंध्र प्रदेश के 2 मरतबा चीफ मिनिस्टर रहे और 1 मरतबा नई तश्कीलशुदा रियासत के भी चीफ मिनिस्टर रहे हैं। दरअसल आंध्र प्रदेश के चीफ मिनिस्टर वाईएस जगनमोहन रेड्डी ने चंद्रबाबू नायडू की बेइज्जती करने की तरदीद की और कहा कि किसी ने भी साबिक चीफ मिनिस्टर की बेइज्जती नहीं की, उल्टा उन्होंने उनके चचा और बहन पर इल्जाम लगाए। కూడా మా పార్టీ నాయకులు చాలామంది ఆవిడకి తెలియదు. ఎందుకంటే ఆవిడ పని, ఆవిడ వ్యక్తిగత జీవితం ఒక నలుగురికి ఊరుకుంటే సహాయం చేయడం, నన్ను ప్రోత్సహించడం తప్ప ఇంకోటి తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది భరించరాని విషయం. ఆవిడ చేసిన త్యాగం కానీ, నేను చేసిన పోరాటం కానీ ప్రజల కోసం చేశాం. అయితే ఈరోజు 2.5 సంవత్సరాలుగా నన్ను ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు, బండ బూతులు తిట్టారు. మామూలు తిట్లు కూడా కాదు, నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. ఒకసారి గతాన్ని తలుచుకున్నప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే నేను ఆయన దగ్గర పోయినప్పుడు 1/2 గంట లేట్ అయినా వెయిట్ చేశారు. నేను ఒకటే చెప్పేవారు, ఏ రోజు కూడా ఆంధ్ర సీఎం వ్యక్తిగత ఫేవర్స్ అడగడు, ప్రజల కోసం ఆలోచిస్తాడు, అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయాలి అని గౌరవంగా చెప్పేవాడు. ఆ రోజు ఎంతోమంది ఎంపీలు ఉంటే 6.5 సంవత్సరాలు ప్రధానమంత్రి కంటిన్యూ అయ్యాడు. ఎన్నోసార్లు నన్ను అడిగాడు మంత్రి పదవిలో చేరమని. అవసరం లేదండి, మీరు మాకు పనులు చేయండి, రాష్ట్రానికి ఏదైనా మంచి పనులు చేయండి చాలని చెప్పేవాడిని. ఆ విధంగా దేశం కోసం పనిచేసాం తప్ప స్వార్థం కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని రాష్ట్రపతిగా చేసినప్పుడు కూడా ఒక హ్యాపీనెస్ ఫీల్ అయ్యాం. కానీ ఈరోజు ఒకసారి అనిపిస్తుంది, మనం చరిత్ర కూడా చూస్తే చాలా బాధ కలుగుతుంది. మైథలాజికల్గా కొన్ని ఉన్నాయి. నిండు కౌరవ సభలో ద్రౌపదికి అన్యాయం చేయడం, అవమానం చేయడం, అందులో కూడా పాండవుల సమక్షంలో అవమానం చేయడం. శ్రీకృష్ణుడు కూడా ఆ రోజు ఆదుకున్నప్పటికి కూడా ఆ అవమానం మాత్రం భరించరాని అవమానం అయి తర్వాత ఏం జరిగిందో చరిత్రలో మీరే చూశారు. రామాయణం చదివాం, అక్కడ కూడా రాక్షసులు ఏ విధంగా చేశారో మనం చూసాం. కడాన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. భస్మాసురుడు,